అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 19వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము దేవుని దూతయు స్తుతియు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9 మరియు 10 వచనములందు, దేవా, ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. పరలోకమునందు దేవునిక దూతలు పాడుచున్న పాటలు కలదు, విమోచింపబడిన పరిశుద్ధులు పాడుచున్న పాటలు కలదు. ఇట్టి రెండు రకములైన పాటల యందును భూమి మీద ప్రభు కొరకు విమోచింపబడిన వారు పాడుచున్న పాటలైతే మిగుల మధురమైనదిగాను మనసును రంజింప చేయుచున్నదిగాను ఉన్నది. దేవుని దూతల చేత నేను పాపిగా ఉంటిని, నన్ను విమోచించితివి అని పాడలేరు. విమోచించుట అను సంగతి వారికి తెలియదు. అయితే మనము మన యొక్క విమోచన కొరకు క్రీస్తు చేసిన బహు గొప్ప త్యాగమును, మూల్యముగా ఆయన చెల్లించిన అమూల్యమైన రక్తమును ఎరిగి ఉన్నాము. పరలోకమునందు దేవునిక దూతలు పాడుచున్న పాటలన్నీను ఒకే రకమై ఉన్నది. అయితే భూమి మీద నుండి పరలోకమునకు వెళ్ళుచున్న పరిశుద్ధులు ప్రతి ఒక్కరి యొక్క అనుభవము వ్యత్యాసమైనది, నూతనమైనది. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, దేవా, ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తంనిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. ప్రభు దూతల కంటే మనలను గొప్ప ఔన్నత్యముగా ఉంచి ఉన్నాడు. దేవదూతలను ప్రభు రాజులుగాను యాజకులుగాను చేయలేదు. అయితే మనలను రాజులుగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాడు, అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. 8వ కీర్తన 5, 6 మరియు 8 వచనములు. గొప్ప గొప్ప దేవదూతల అన్నిటినీ రక్షణను స్వతంత్రించుకొనబోచున్న వారికి పరిచర్య చేయు ఆత్మలుగా ప్రభు దయచేసి ఉన్నాడు. ఇట్టి కృపను బయలుపరచిన ప్రభు స్తుతికి పాత్రుడు కదా. దావీదు రాజు చెప్పుచున్నాడు, మన దేవుని పట్టణమునందు ఆయన పరిశుద్ధ పర్వతమునందు యెహో గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. 48వ కీర్తన 1వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును. 18వ కీర్తన 3వ వచనం. మీ యొక్క శత్రువుల చేతిలో నుండి మీరు తప్పించబడి విమోచింపబడవలెన, విడుదల పొందవలెన ప్రభును స్తుతించుడి. అప్పుడు స్తుతుల మధ్య నివాసము చేయుచున్నవాడు దిగి వచ్చి మీకు విడుదలను దయచేయును. 22వ కీర్తన 3వ వచనం. దేవుని బిడ్డలారా, మీ యొక్క గృహము అంధకారముతో ఉండవలసినది అవసరం లేదు. మాంత్రికులకును చేతబడి శక్తులకును మీరు భయపడవలసిన అవసరం లేదు. చేతబడి శక్తులు ప్రయోగించారే, పీడకళ్ళు వచ్చుచున్నాయే, చెడు కళలు వచ్చుచున్నాయే అని కలవరపడిన అవసరం లేదు. ప్రభువును చక్కగా స్తుతించి పండుకొనుచున్నప్పుడు మీ యొక్క నిద్ర మిగుల సుఖవంతముగా ఉండును, పరలోకపు దర్శనమును చూచున్నట్లు చేయును. నేటి ధ్యానమునకై దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ప్రసంగి గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 16 మొదలుకొని 33 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.